కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేములరావు ఎన్నికల ప్రచారంలో ఉండగా వైసీపీ నేతలు వాహనాన్ని కారుతో ఢీకొట్టి ఆపై రాడ్లతో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేములరాము వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వేములరాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. పులివెందులో టీడీపీ నాయకులు బెదిరింపు అయితే ఎక్కువ అయ్యాయి అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే జెడ్పీ ఎన్నిక సంబంధించి ఈ నేపథ్యంలో చూస్తే పులివెందుల పోలీస్ అధికారులు కావచ్చు చెలరగడంలో పూర్తి స్థాయిలో అయితే టీడీపీ శ్రేణులు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో ఫంక్షన్ హాల్ వద్ద ఏదైతే పెళ్లికి హాజరైన ఒకటి ఎమ్మెల్సీకి సంబంధించి ప్రచారం కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు సురేష్ రెడ్డి ఉన్నారో, అదేవిధంగా అమరేశ్వర్ రెడ్డి ఉన్నారో, శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా నాగేష్, వీళ్ళు ఏదైతే ఫంక్షన్ హాల్ కు సంబంధించి వెళ్ళారైతే దాదాపు 70 మంది పైగా టీడీపీ నాయకులు ఒక్కసారిగా వచ్చేసి ఘర్షణకి పాల్పడిన పరిస్థితి అయితే మనం చూస్తాం. ఈ నేపథ్యంలో చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో మన పొద్దుటూరు నియోజకవర్గంలోని ఎవరైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నారో అతనిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే దాడికి పాల్పడిన పరిస్థితి అయితే మనం చూస్తాం. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో ఈ యొక్క గొడవ కావచ్చు, పులివెందులో ఒక ఉధృత పరిస్థితి అయితే నెలకొందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ యొక్క జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే పూర్తి స్థాయిలో అయితే ఏదైతే ఎన్నిక కావచ్చు, అదే ఈ ఎన్నికల రాత్రి ఒక గొడవ సద్దుమణికి తెలిసి అనుకుంటే మళ్ళీ తెల్లవారి తలకే పూర్తి స్థాయిలో అయితే మరొక గొడవ స్టార్ట్ అయిందని కూడా ఇరు వర్గాల మధ్య అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క ఘర్షణ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు విజయ. ఓకే, అసలు గొడవకి గల కారణాలు ఏంటి కృష్ణ? వాస్తవ పరిస్థితిలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నేతల మధ్య ఎప్పటి నుంచో పగా ప్రతీకారాలు ఏవైతే ఉన్నాయంటారో అవి గతం నుంచి కూడా ఉండేటియే. కానీ వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్గం కావచ్చు, అదేవిధంగా బీటెక్ రవి అనుచరులు కావచ్చు, వీరి మధ్య పూర్తిస్థాయి గతంలో ఉన్నటువంటి ఈ పాత కక్షలే కారణంగా అయితే ఈ కూడా తీసుకున్న పరిస్థితి అయితే పలు రకాల ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో చూస్తే ఈ రోజు బీటెక్ రవి ఎవరైతే టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో వారి అనుచరులను పూర్తి స్థాయిలో అయితే ఎమ్మెల్సీ పైన దాడి చేయడము చాలా దారుణం అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పలు రకాల విమర్శలకు దారితీసే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఈ యొక్క తీవ్ర గాయాల పాలైనటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన కూడా పరామర్శించేదని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వెళ్లే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే మొత్తానికి చూడాలి ఈ యొక్క దాడి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క జెడ్పీటీసీ ఎన్నికల్లోనే పూర్తి స్థాయి ఈ యొక్క దాడి పరిస్థితి ఎక్కువగా ఉధృత నెలకొందని అనుకోవచ్చు. ఈ యొక్క దాడిని సద్దుమణిగే వరకు పోలీస్ అధికారులు కూడా చర్యలు చేపట్టాల్సిన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది విజయ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.